Thank you so much for calling. హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రజావాణి అండి. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అక్క గారు. చెప్పండి, మీ మాది మీ పేరు? నల్గొండ జిల్లా. నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. చెప్పండి శ్రీకాంత్ గారు. అక్క నేను ఒక డిఎస్సి అభ్యర్థిని. ఓకే. అయితే మొన్ననే పేపర్ 2 క్వాలిఫైడ్ అయ్యాను అక్క నేను. పేపర్ 2 ఏ పేపర్ 2? తెలుగు బయోసైన్స్ కలిసి బయోసైన్స్ అక్క నాది. ఓకే. ఒక 97 మార్క్స్ వచ్చాయన్నమాట. నల్గొండ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను అక్క నేను. ఓకే. అయితే ఇది టైం పెంచుతారని కోర్టుకి వెళ్ళారు కదా అక్క. అది ఎట్లాక మరి ఏమన్నా వాయిదా పడింది కదా? ఇప్పుడు వాయిదా పడింది. ఇప్పుడు నేను కూడా కాసేపట్లో మరి వీళ్ళకి అశోక్ అనే అబ్బాయికి కాల్ చేస్తాను నేను లైవ్లో. మరి ఏంటి రేపు ఏమైనా లంచ్ మోషన్? లైవ్లోనే ఉన్నామండి. సో లంచ్ మోషన్ వేస్తామా, ఏం వేస్తారు ఏంది అనేది కూడా ఒకసారి క్లారిటీ తెచ్చుకుంటా. బట్ ఇవాళ జరిగినటువంటి హియరింగ్ మాత్రం మళ్ళీ ఆగస్ట్కి పోస్ట్పోన్ అయింది. బట్ ఆ హియరింగ్ వచ్చేసరికి ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోతాయి. సో మరి ఏంటి అనేది ఒకసారి నేను కూడా ఇప్పుడు కాల్ చేస్తాను, లైవ్లోనే కాల్ చేస్తాను అశోక్కి. అక్క ఏంటంటే ఎంత నియత పాలనలోకి వచ్చేసినామంటే అసలు తెలంగాణ సర్వ సమాజం మొత్తము మొన్నటి వరకు ఎన్ని గోలలు చేసి ఎంత చేసినా గానీ కొద్దిగన్నా మానవతా దృక్పథం లేకుండా ఒక కిరాయి గుంపు మేస్త్రి లెక్క ఒక టీడీపీ నుంచి వచ్చి నోటుకు ఓటుకు అమ్ముడు బేరం పెట్టిన సీఎం పట్టుబడి కాంగ్రెస్ నాయకులు, ఇంత ముందున్న నాయకులు మొత్తం అసమర్థులు కాబట్టి ఢిల్లీకి పోయి బేరాలు చేసుకుని వచ్చి సీఎం పదవి ఎక్కిండు రేవంత్ రెడ్డి. అవును. నేను మా ఇల్లు మొత్తము మా విలేజ్ మొత్తము మేము కాంగ్రెస్ సపోర్ట్ అక్క. ఇప్పటి కూడా మా కాంగ్రెస్ అంటే చాలా అభిమానం. ఓకే. కానీ అందులో పుట్టి పెరిగిన వాళ్ళతో ఉంటే అది వేరుండు. ఇప్పుడు నోటుకు ఓటుకు అన్ని చేసి తను ఎట్లా ఉందంట ఒక సామెత ఒక తెలంగాణలో ఏమని అంటే ఏరుకోరి తెచ్చుకుంటే మొగల్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి దాన్ని అంటూ కనీసం చిన్న వాయిదా కదా కలిగింది. నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తాక నేను దానికి రానని నేను లీవ్ పెట్టుకొని రాజీనామా చేసి నేను మా భార్య గారు ఇద్దరము డిఎస్సి ప్రిపేర్ అవుతుంటే కనీసము 3వ తరగతి నుంచి మొదలు పెట్టి ఇంటర్మీడియట్ వరకు చదవాలక్క బయోసైన్స్ బుక్స్. దానికి తగ్గట్టు కరెంట్ అఫైర్స్ ఇక అవి అనంతం అక్క. ఇప్పుడు ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ ప్రిపేర్ అవుతున్నాం అక్క. ఇద్దరం ప్రిపేర్ అవుతున్నాం. ఆమె ఎస్జిటి, నేను స్కూల్ అసిస్టెంట్. ఓకే. ఎంఎస్సి జువాలజీ ఉంది అక్క, ఎంఏ తెలుగు ఉంది, బిఈడి ఉంది నాకు. మొన్న హాస్టల్ వార్డెన్ రాసినాం. ఇన్ని రాసి మళ్ళీ డిఎస్సి కూడా రాస్తున్నాం. డిఎస్సికి రాస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం అక్క. ఎంత ఉందంటే అంత బాధతో ఉన్నాం మాకు. ఇద్దరు పిల్లలు మాకు ఎంత బాధతో ఉన్నాం. కనీసం వాయిదా 1 నెల టైం ఇస్తే అక్క వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను అక్క, ఈ విషయం మీకు తెలుసో తెలియదో, హాస్టల్ వార్డెన్ కు పెట్టిన సబ్జెక్టు తీసుకొచ్చి వాడు యథావిధిగా తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ కు ఎస్జిటికి పెట్టిండు. కనీసం ఒక పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక సిలబస్ ఇచ్చిన, ఒక ఎగ్జామ్ నిర్వహించిన ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తుంది. మన కాడ ఒక విద్యా వ్యవస్థ, దానికి ఒక మంత్రి లేడు. ఆయన కింద పెట్టుకుని ఆయన పీఠాది కింద. ఇప్పుడు తీన్బార్ మల్లన్న ఉండాక తీన్బార్ మల్లన్న గొంతు ఏమైంది, మూగపోయిందా? మరి గొంతుకి ఏమైనా క్యాన్సర్ వచ్చిందో ఏమొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. లైవ్ లో ఆయనకి ఏ పదవి లేకుండా ఒక చిన్న క్యూనిస్ పెట్టుకుని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, ఒక ఎమ్మెల్యేలని, సీఎం కి, ఇంత ముందున్న కేసీఆర్ గారికి వాళ్ళకి ఇలా ఫోన్లు చేసి ఇచ్చేది ఆయన. మరి ఆయన ఎందుకు రాకుండా ఇద్దరు ముందులు ఉన్న ఆయన తోకలను ఎందుకు పెడుతుండు? మన ఉద్యమం జరిగిన కానించి అవును. ఆయన ఎందుకు వచ్చి ప్రశ్నిస్తలేడు? రాజీనామా చేయాలి కదా. మేము నిరుద్యోగులము, మేము పట్టభద్రులము ఎన్నుకుండు కదా. ప్రజల మనిషి ప్రజల కొరకు పాలన చేయాలి. అవును. ప్రజాపాలన అని తీసుకొచ్చిండు. ఏ పాలన లేదక్క, దయ్యాల పాలన అయిపోయింది రాష్ట్రము. మోసపోను కదా వాళ్ళ ఏంటో అసలు వాళ్ళ పంతం నెగ్గించుకుందామనే ఉద్దేశంతో తప్పించి ఏం లేదు అక్కడ. ఏం లేదు, పంతం నెగ్గించుకుందామనే ఉద్దేశంతోనే వాళ్ళు పోస్ట్ పోన్ అని చేయలేదు. చిన్న సమస్య కదా, ఏముంది 1 నెల రోజులు చేస్తే మేము చదువుకుంటాం కదా. స్కూళ్ళల్లో టీచర్లు లేరు అని అంటుర్రక. స్కూళ్ళల్లో టీచర్లు లేరు కరెక్టే, వాలంటీర్లను వేసి నడిపించచ్చు. గురుకుల పాఠశాల నువ్వు June 12కే వాళ్ళకి ఇస్తున్నావు, స్కూళ్ళలో పంపిస్తున్నావు. మరి గురుకుల పాఠశాలలో ఉంది కదా, పేద పిల్లలే కదా. బలమూరు వెంకట మాట్లాడతాడు, పేద పిల్లలు 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు స్కూళ్ళకి ఆగమైపోతున్నారు, టీచర్ లేకుంటే ఇబ్బంది అవుతుండ్రు అని అన్నారు. మరి గురుకుల పాఠశాలలో కూడా టీచర్లు లేరు కదా అక్క. అవును. వీళ్ళని ఎందుకు పంపించలేదు? June 12 నుంచి వాళ్ళ పేద పిల్లలే కదా. ఇప్పుడు గురుకుల పాఠశాలలో చదివేది కూడా ఎకనామికల్ గా వెనకబడ్డ వాళ్ళే. అవును. మరి వాళ్ళకి ఎందుకు పంపించలేదక్క?
పంపించాలి కదా వాళ్ళకు కూడా. ఇంకా రెండో విషయం అక్క, ఇది ఇట్లా పక్కకు పెట్టేస్తే కేసీఆర్ ఈయన తీన్మార్ మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న అసలు మల్లారెడ్డి ఫోన్ చేసి ఆయనకు ఫోన్ చేసి ఈయనకు ఫోన్ చేసి ఏం జరిగిందన్న, మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తలేరక్క? వాళ్ళిద్దరు తోకలని రెండు తీసుకొస్తుండ్రు. మీ ఛానల్ అంటే చెప్తున్నాను కదక్క, మీ ఛానల్ అంటే నిజం బయటికి తీసుకొస్తుందక్క. నిజం ఇప్పుడు మా సమస్యలు నిరుద్యోగులు ఉన్నందుకు మా సమస్యలను దాని గురించి బయటికి తీసుకొస్తే మా కొరకు మీరు నాకు అనిపిస్తుంది ఒక రాణి రుద్రమ్మదేవి ఉంది కదా ఇక్కడ మనకు ఇప్పుడు డిన్నర్ చేయాలి కాసేపు అయ్యాక. అట్లా పోరాడుతాక మీరు పొద్దున మీ లైవ్ విన్నాను నేను. సగ్ధేంద్ర రెడ్డి కాడికి పోతే ఎవరికాడికైనా పోవచ్చు అక్క, మీ పర్సనల్స్ అవి. మీరు సగ్ధ కాదు అసలు కేసీఆర్ కాడికి వెళ్తారు, చాయిస్ వస్తే ఢిల్లీకి పోతారు, బీజేపీలను కూడా కలిసి వస్తారు అవకాశం వస్తే. రేపు ఒక లీడర్ కావచ్చు, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇలా నువ్వు ఒక చిన్న ఛానల్ పెట్టుకొని విశారదన్ మహారాజ్ అనేట ఆయన ఈ డిఎస్పీ అని ఒక ఛానల్ ఉంటది అక్క, ఇది ఎస్సీ బీసీ వాళ్ళది, అది ఎస్సీ వాళ్ళది. డిఎస్పీ అని విశారదన్ మహారాజ్ కింద తిరిగింది నవీన్ అనేట ఆయన, చింతకాయల నవీన్. దీనికి ఒక తీన్బార్ మల్లన్ లెక్క ఒక క్యూ న్యూస్ పెట్టుకొని చిన్నగా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఏం చేయలేదు. మీరెందుకు చేయలేరు? మీకు కూడా రాజ్యాంగం అర్హతను ఇచ్చింది కదా, మీరు కూడా అట్లా ఎదగొచ్చాక దానికి మేము అంతా ఫుల్ సపోర్ట్ ఉంటాం. ఆయన ఎదగంగలేదు ఉండి అలా ఏదో పదవి రాగానే ఇక ఏమో కుక్క మురిగితే ముక్క వేసినట్టు ఆయన మురిగిన రోజులు ఒక ముక్క పడేస్తే కుక్క సప్పుడు కానీ ఆ ముక్కను గతుక్కుంటుంటది. అట్లనే ఈ మల్లన్న కూడా ఒకటి ఎమ్మెల్సీ పదవి అనేది వేసేసిండ్రు. ఇక నా పదవి ఆడబోతుందని పోయి ఇక సప్పుడు కాంటే చేతులు కట్టుకొని సీఎం గారి ముందర కూర్చొని మాట్లాడుతుండ్రు. అసలైన వ్యక్తి అంటే ఇప్పుడు మాట్లాడాలి, వాళ్ళు నా కోసము మరి ఇట్లా చేసిండ్రు కదా అని ఈయన మనసులో పెట్టుకొని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ పట్టభద్రుల మీరు నల్గొండ జిల్లా ఇంకా ఓట్లు కూడా వేసారు. మేము వేసినాం అక్క, మేము వేసేది కాకుండా దరిద్రం ఒక 10 మందితో వేయించినాం. కాంగ్రెస్ కి ఇప్పించినాం, ఈ ఎమ్మెల్సీ మల్లన్నకి వేయించినాం. ఒక 10 మందితో మా అమ్మలకు మాకు ఉద్యోగాలు వస్తాయని, మా తాతలకు మా రిలేటివ్స్ కి ఉద్యోగాలు వస్తే మారుతాయి. ఈ పింఛన్లు అవన్నీ ఏదో ఉద్యోగాలు వస్తే మన కుటుంబమే మారిపోతుంది. ఒకళ్ళకి ఉద్యోగం వస్తే మన కుటుంబం మొత్తం సెటిల్ అయిపోతుంది అని మేము ఒక 10 మందితో 100 మందితో వేయించినాం అక్క. అట్లా వేయించినాం ఊర్లూర్లల్లా. మా నాగార్జున సాగర్ కాన్స్టిట్యూషన్ వస్తాక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తేనేమో సీఎం నిర్ణయమే తుది నిర్ణయం అని ఆయన చెప్తాడు. సీఎం నిర్ణయం తుది నిర్ణయం అంటే మరి మీరు ఎందుకున్నారు సార్ అంటే ఫోన్ కట్ చేసిండు. అక్క నేను ఇచ్చేది ఏంది, ఈసారి పోస్ట్ పోన్ చేసి చేయని, మేము చదువుకుంటాం, మాకైతే చదువు ఉంది. సరే ఇంకోసారి చేయకపోతే చేయకపోని, కోర్టు ఉంది, కోర్టు లాయర్లు కూడా అమ్ముడు పోయేటటువంటి పరిస్థితి, కేసు కూడా పట్టనప్పుడు ఇక యాడుంది అక్క న్యాయం అనేది? ఇంకెక్కడుంది న్యాయం? అట్లా బెదిరించుకుంటా నాకు అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నా బాగుంటుంది అనిపించింది అక్క. ఇంత గొడవలు జరుగుతుంటే అదే ఇక ఏమంటారు 3 మనవులు పోయినా మొదటోడే నయం అన్నట్టు అయిపోయింది అక్క. అట్లా అయిపోయింది. నిజమే కేసీఆర్ ఇంత ఉంటే కేటీఆర్ హరీష్ రావు ఎవరో ఒకరు రియాక్షన్ అవుతుంది దాని మీద. ఏముంది పోస్ట్ పనే కదా. ఈయన ఎన్ని మాట్లాడిందాక కేసీఆర్ 5,000 పోస్టులు వేస్తే అట్లా ఇట్లా ఒక మంత్రిని సీఎం ని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడి 25,000 ఖాళీగా ఉన్నాయని ఆయన రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆడ లైబ్రరీకి తీసుకొచ్చి అన్ని చేసిండు. నిజంగా 25,000 ఉన్నాడు. ఈయన ఇదే పాట పాడిండు కదా, ఆయనకంటే ఈయన తక్కువ ఏం లేదుగా. ఈయన నోటిఫికేషన్ వేసి నింపిన జాబ్ ఒక్కటి ఉందా అక్క? ఒక్క జాబ్ ఉందా? ఎవడో చెట్టు పెట్టిండు, ఆ చెట్టు ఎదిగింది, ఫలాలు కాదు. అప్లికెంట్ కూడా కాదు కదా, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళే ప్రొటెస్ట్ చేయాలి, మిగతా వాళ్ళకి సంబంధం ఏంది అన్నారు. మొన్న ఏమన్నాడక ఆ సభలో మాట్లాడుతూ జేఎన్టీలా ఆ 3 ధర్నా చేసిండ్రు, 3 ఇట్లా నేను ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకొచ్చిన, అందులో ఆ పోరగాడు ఎవడో చెప్పినట్టు. మరి ఆ మూడు పత్రిక 3 హాల్ టికెట్లు ముందల పెట్టిండు. గ్రూప్ 1 పెట్టిండు, గ్రూప్ 2 పెట్టిండు, గ్రూప్ 3 పెట్టిండు. 3 హాల్ టికెట్లు పెట్టిండు. సిగ్గుండి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు అది తగిలొస్తుందా తగలకుండా వస్తుందనే చూసి మాట్లాడాలి. ఒక మంత్రి వై ఉండి, నువ్వు ముఖ్యమంత్రి వై ఉండి అంటే ఇక బేరాలు పెట్టి కొన్నట్టేలే అనుకుండు. ఇప్పుడు కొనుకొచ్చుకున్న పదవులు కదా అన్ని. కొనుకొచ్చుకున్న పదవులకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఇక్కడ మా దగ్గర కూడా వచ్చారట, మా విలేజ్ కి వచ్చి ఇంటెలిజెంట్ రిపోర్ట్లు ఎందుకు వాయిదా కొడుతున్నారు అంటే నేను మొత్తం వివరించి చెప్పిన. ఇది సార్ నా బుక్స్ అన్ని ముందల పెట్టినా, ఇది సార్ ఇవి ప్రైవేట్ బుక్స్, ఇవి గవర్నమెంట్ బుక్స్, ఇది పిఐ అక్క. ఏంటంటే ఈ మన హాస్టల్ వార్డెన్ సిలబస్ లో సైకాలజీ ఉండదు వాళ్ళకి. అయితే మాకు పిఐ అనేది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. విద్యా దృక్పథకాలాన్ని వేద కాలం నుంచి మొదలు పెడితే ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 2020 NEF రేపు స్టార్ట్ అయ్యేది అదే. 20 వరకు విద్యా హక్కు చట్టం వరకు తీసుకొచ్చినటువంటి విద్యా సవరణలు ఎన్ని జరిగినాయో అది మొత్తం కలిసి ఒక బుక్ ఉంటది అక్క. ఆల్రెడీ మేము 10th లో సైకాలజీ చదివినాం.
ఒక 30 మార్కులకు మేము సైకాలజీ టెట్ లో చదివినాం. అది సైకాలజీ ప్లస్ ఈ పిఐ తీసుకొచ్చి యథావిధిగా ఇలా అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిందట. సిలబస్ చూసి కూడా పెట్టడానికి లేనటువంటి అసమర్థమైన గవర్నమెంట్ పాలనలో ఉన్నాం. ఈ రోజు 3వ తరగతి నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు యూరోపియన్ల రాకనే పాఠం ఎక్కడా లేదు, ఏ టెక్స్ట్ బుక్ లో లేదు. చోళులు లేరు. చోళులు ఎప్పుడో నేను చదివినప్పుడు 2005-6లో అప్పుడుంది చోళుల పాలన. ఆ చోళుల పాలన ఆ సిలబస్ తీసుకొచ్చి ఇందులో పెట్టిందాక. ఎస్, ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పటికే 10 minutes అయింది. సో చాలా మంది కాల్ చేస్తున్నారు. సో చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు చదవడం తప్ప ఇంకేం చేయలేము. కాకపోతే మీ దగ్గర ఉన్న ఆయుధం ఒకటే ఓటు కాబట్టి ఇక మళ్ళీ ఆ రూపంలోనే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ ఎలక్షన్ నేను చెప్పేది ఏంటంటే మెడకు పడ్డ పాము కరవక తప్పదు. ఎట్లనో అప్లై చేసినాం, హాల్ టికెట్లు వచ్చింది, ఇక రాయనైతే రాస్తాం. ఇక ఏం చేస్తాం, ఇంకా సిలబస్ అయిపోలేదు, ఏం చేస్తాం. కానీ ఈ కోర్టులు కూడా ఇట్లా అమ్ముడుపోయినాయంటే చాలా బాధాకరమైన విషయం అక్క. బాధాకరమైన విషయం అంటే కోర్టులు అంటే లాయర్లు మొత్తం కేసు పట్టుకోకపోవటము ఎంత బాధాకరమైన విషయం అంటే, అది లంచ్ మోషన్ పోస్ట్ చేస్తామని మొన్న ఒకలేదో చెప్పిండ్రాక, అది మరి అది ఎమ్మటే సాయంత్రం కల్లా అయిపోతుంది కదా. ఇవాళ వస్తుందేమో, ఇవాళ వచ్చినా గానీ వాయిదా వేసే అవకాశం ఉంటుంది. మీ నుంచి కోరేది ఏంటంటే ఒకటే ఫైనల్ అక్క, ఏదన్నా మార్గం ఉంటే మా ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు అక్క మీరు. ఎందుకంటే 1 నెల టైం ఇచ్చినాం అనుకో, డేట్ మా మిస్సెస్ పేపర్ 1లో వచ్చేసి ఆమెకు 117 ఉన్నాయి అక్క, 117 ఉన్నాయి. ఈ సిలబస్ కావట్లేదు. 2 చిన్న పిల్లలతో కూడా చదువుకొని నైట్ పొద్దుగులు ఏదో చేసుకోవటం, చదువుకుని ఇప్పుడు స్కూల్ రాకపోవడం. ఏంటంటే మా జీవితాలు నిలబడతాం, మా కుటుంబాలు బాగుపడతాయి ఉద్దేశంతో ఏదన్నా మార్గం ఉంటే. ఇది ఎగ్జామ్స్ అయిపోక ముందు కోర్టు నార్మలైజేషన్ కూడా చేయలేదక్క. నేను ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో రాస్తున్నా, అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయని. తప్పకుండా అండి, నేను నా శాయశక్తులో ప్రయత్నిస్తా. ఒకసారి మరి నా లంచ్ మోషన్ వేస్తున్నారా లేకపోతే ఇంకే అడ్వకేట్ అన్న ఎవరైనా ముందరకు వస్తారా ఏందనేది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. థ్యాంక్ యూ. నాకే ఒకటి భయపడాలండి. సో నా డైలాగ్ మీరు వింటారో లేదో, వంట చేసుడే కాదు గంటతో మోసేతో గుద్ది చంపడం కూడా నాకు వచ్చాను. లేదు అసలు భయం అనే హిస్టరీయే నా దగ్గర లేదు. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ వామ్మో, ఒకటే నెంబర్ నుంచి 56 మిస్డ్ కాల్స్.